గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ షార్ట్. అలా బయటకైతే వెళ్తున్నాం అనమాట. నార్మల్గానే ఏదైనా స్నాక్స్ లాగా తీసుకున్నామని. క్లైమేట్ అయితే బాగుంది, చల్లగా. పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగామన్నమాట. డీమార్ట్కి అయితే వచ్చాము, కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కావాలని. ఎక్కడికో అనుకుంటే మా ఆయన డీమార్ట్కి తెచ్చాడు. ఏం చేస్తాం, ఎంట్రీ అయితే అవుతుంది. లిటరల్గా చెప్తున్నాను, డీమార్ట్లో రష్ మాత్రం ఫుల్గా ఉంది. చూడండి ఎంతమంది. అందుకే వీడియో అయితే తీయలేదు. చెక్ అయితే అయిపోయింది. మా వాడు చూడండి ఎక్కడికి వచ్చినా వాడు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ వాడు. డీమార్ట్ అయితే జాలీగా చూస్తుంది. నెక్స్ట్ మంత్ వస్తాను అని చెప్తున్నాను. బాయ్. ఇదిగోండి అపోలో ఫార్మసీకి అయితే వచ్చాను అనమాట. బాబుకి వాషింగ్ ఇచ్చాను. ఇదిగోండి చూడండి, కీస్ ఎక్కడ మర్చిపోయాను. ఈ స్క్రూస్ తీసి తీయాల్సి వచ్చింది. అలా ఉంటుంది నాతో పని. ఇప్పుడే ఇంట్లోకి అయితే వచ్చామన్నమాట. కీస్ అయితే దొరకలేదు. తెలిసిందే కదా ఎలా తీసామో డోర్ అనేది. ఇప్పుడైతే ఎగ్ కర్రీ సింపుల్గా నేను చేస్తాను. ఎలా చేస్తాను, ఫస్ట్ అయితే ఆయిల్లో జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేసుకొని వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ అయితే వేయాలి. చక్కగా అది మగ్గాలన్నమాట, మంచిగా వేగాలి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. 9:30 అవుతుందన్నమాట. ఇప్పుడు ఫుడ్ అంటే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఎగ్స్ తినను, ఓన్లీ తన కోసం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి టమాటా, ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసుకొని చక్కగా అవ్వాలి, అదే మగ్గాలి. నెక్స్ట్ మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని కొట్టుకోవచ్చు, మనం తినే బట్టి. మంచిగా అది కూడా వేగిన తర్వాత కర్రీ అయితే కొరియాండర్ ఉంటుంది కదా, దాంతో గార్నిష్ చేస్తే కర్రీ ఫినిష్. అంతే సింపుల్గా చేసేసాను, ఈజీగా కర్రీ అయితే చేస్తాను అనమాట. ఇది క్లియర్ అయితే చేస్తాను అనమాట మొత్తం. ఇదనమాట ఈరోజు మినీ షార్ట్ వచ్చేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.